అందరికీ కూడా హనుమాన్ జయంతి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు అనే ఒక డౌట్ అందరికీ ఉంది. అది ఎందుకు ఏమిటో దాని గురించి వివరంగా చెప్తున్నాను నేను. రామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క పాత్ర గర్వాన్ని అణచి అక్కడ వెళ్ళి సీతాదేవిని చూసి సీతాదేవికి అంగుళికము ఇచ్చి రాముడు వస్తారు అని చెప్పి అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. నమస్కారం. ఇంతవరకు నా ఈ ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకా చూడని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హనుమాన్ జయంతి వస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి గురించి చెప్పబోతున్నాను. అందరికీ కూడా హనుమాన్ జయంతి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు అనే ఒక డౌట్ అందరికీ ఉంది. అది ఎందుకు ఏమిటో దాని గురించి వివరంగా చెప్తున్నాను నేను. సంవత్సరంలో మొదటి నెల చైత్రమాసం. అలాగే మాసంలో మనకి 2 పక్షాలు వస్తుంది. పక్షము అంటే 15 రోజులు. ఈ పక్షము కృష్ణపక్షము, శుక్లపక్షము అని 2 ఉంది. ఇప్పుడు అమావాస్య మొదలైందంటే మనకి పాడ్యమి, తదియ, విదియ, చవితి, పంచమి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి తర్వాత పౌర్ణమి వస్తుంది. అలాగే 15 రోజుల తర్వాత మళ్ళీ మనకి అమావాస్య వస్తుంది. ఈ పౌర్ణమికి ముందు బాగా వెలుతురు ఉంటుంది చంద్రుడు. తర్వాత పౌర్ణమి తర్వాత తగ్గుతూ వస్తుంది, అంటే చీకటి. అమావాస్య వచ్చేటప్పటికి మనకి చీకటిగా ఉంటుంది. ఈ యొక్క చైత్ర మాసంలో పౌర్ణమి రోజు, చైత్రమాసం అంటే సంవత్సరంలో మొదటి నెల చైత్రమాసం. ఈ చైత్రమాసంలో పౌర్ణమి రోజు హనుమంతుడు రాక్షసులను సంహరించారు. అందువల్ల ఆ రోజు విజయం సాధించారు. అందువల్ల విజయోత్సవం అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఇది జరుపుకుంటారు. అలాగే సంవత్సరంలో చైత్రమాసం తర్వాత వచ్చేది వైశాఖ మాసం. ఆ వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు అంటే 10వ రోజు. ఆ 10వ రోజు దశమి రోజు శనివారము ఆంజనేయ స్వామి జన్మించారు. అందువల్ల జన్మదినంగా వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు శనివారము ఆంజనేయ స్వామి జన్మదినంగా ఆ రోజు ఉత్సవాలు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాలు అంటే నార్త్ సైడ్లో వైశాఖ మాసంలో చేసుకుంటారు, చైత్ర మాసంలో కొన్ని ప్రాంతాలలో చేసుకుంటారు. ఇలా 2 సార్లు జరగడానికి కారణం అది. మనము ఎప్పుడు జరుపుకోవాలి అనేది మన ఇష్టము. అంటే 2 సార్లు కూడా మనం కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. ఇది ఆంజనేయ స్వామికి మనము చేసుకుంటున్నాము, ఇష్టంగా చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా మనము చేసుకోవచ్చు. ఆ రోజు చేసుకోవచ్చు, ఈ రోజు చేసుకోవచ్చు. రామాయణంలో ఆంజనేయ స్వామి యొక్క పాత్ర. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని లంకకు తీసుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో అక్కడక్కడ ఆవిడ యొక్క నగలన్నీ కూడా కింద వేస్తూ వచ్చింది. అప్పుడు అందులో ఆ యొక్క ఆభరణంలో ఒక ఆభరణము ఆంజనేయ స్వామికి దొరికింది. ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని రాముడికి ఇస్తారు. అది చూడగానే రాముడు చాలా సంతోషపడతారు. సీత యొక్క ఆభరణంలో ఒక ఆభరణం అని చెప్పి చాలా సంతోషపడి ఆంజనేయ స్వామికి రాముడికి దగ్గర సంబంధం ఏర్పడి ఎంతో ఒక స్నేహితుడిగా ఇద్దరు కూడా ఆలింగనము చేసుకుంటారు. అలా ఉన్నప్పుడు ఆ యొక్క రాముడు హనుమంతుడికి చేతిలో ఈ యొక్క ఆభరణం ఇచ్చి సీతాదేవికి నేను వచ్చి యుద్ధము చేసి నేను తీసుకొని వస్తాను అని నువ్వు వెళ్ళి చెప్పమని చెప్పి చెప్తారు. అప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దాటి అవతల వెళ్ళి లంకా నగరానికి వెళ్ళి అక్కడ రావణాసురుని యొక్క గర్వాన్ని అణచి అక్కడ వెళ్ళి సీతాదేవిని చూసి సీతాదేవికి అంగుళికము ఇచ్చి రాముడు వస్తారు అని చెప్పి ఇలా ఆయన చెప్తారు. అక్కడ నుంచి లంక మొత్తము కూడా రావణాసురుడు అహంకారాన్ని అణచివేసి లంకా నగరం అంతా కూడా కాల్చేస్తారు.
హనుమంతుడు. ఇలా ఆయన ఒక పాత్ర అక్కడ అలా ఉంటుంది ఆయనది. యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుని మూర్చిపోయి పడిపోతారు. అప్పుడు వెంటనే రాముడు చాలా ఇబ్బంది పడతారు. తమ్ముడు లక్ష్మణ ఇలా అయిపోయిందని చెప్పి చాలా బాధపడుతున్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వైద్యులు అంటే వాళ్ళు చెప్తారు, సంజీవని అనే ఒక పర్వతంలో ఒక మూలిక ఉంది, ఆ మూలిక తీసుకొని వస్తే ఆయన లేస్తారు అని చెప్తారు. వెంటనే ఆంజనేయ స్వామి ఆ మూలిక ఏది అని వెతికి దొరకక, అంటే చాలా రకాలు ఉండేటప్పటికీ సంజీవని పర్వతాన్నే ఎత్తుకొని వచ్చి అక్కడ చూపిస్తారు. అట్లా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి అందులో ఉన్న మూలికలు ఇచ్చి లక్ష్మణుని ప్రాణాన్ని కాపాడుతారు. ఇలా అక్కడ కూడా ఆయన యొక్క పాత్ర అలా ఉంటుంది. అలా రామాయణంలో మొత్తం ఇంకోటి శ్రీరామ భక్తుడు. రాముడు అంటే ఆత్మవిశ్వాసము ఎక్కువ, అంటే నాకు రాముడు ఉంటే చాలు అనే విశ్వాసము ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఆత్మవిశ్వాసము ఉన్న శ్రేష్టమైన దేవుడు. ఆంజనేయ స్వామి గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తానండి. అంజనాదేవి కేసరి పుత్రుడండి ఆంజనేయ స్వామి తల్లిదండ్రులు. ఆంజనేయ స్వామిని నమ్మిన బంటు. ఆంజనేయ స్వామి శ్రీరామ భక్తుడు, రామదాసు. ఆంజనేయ స్వామి మనము ఏది అనుకున్నా అది కోరుకున్నది జరుగుతుంది. ఆయనకి ఇష్టమైనది నైవేద్యం కూడా వడపప్పు, పానకము, చలిమిడి. ఇదే కాకుండా ఆయనకు చాలా ఇష్టమైనది వడమాల. వడమాల అంటే గారెలు. దానితో మనము ఇన్ని వడలు చేసి వేసామంటే ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది. అదే ఆకు అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం, అంటే తమలాకు అంటే ఆయనకి ఇష్టము. సో తమలాకులో మనము శ్రీరామ్ శ్రీరామ్ అని రాసి మాలగా వేసినా కూడా ఆయనకి చాలా ఇష్టము. ఇదే కాకుండా గోధుమ పిండిలో కొంచెం బెల్లం కూడా కలిపి మనం ఏదైనా పిండి వంటలు చేసి పెడితే ఆయనకి చాలా ఇష్టము. ఇవన్నీ కూడా మనము ఏదైనా మనం కోరుకున్నామంటే కోరిన కోరికలు కూడా తీరుతుంది. ఇదే కాకుండా హనుమాన్ చాలీసా రోజు కూడా మనము ఒకసారి చదివితే చాలా మంచిది. హనుమంతునికి దేవతా శక్తులు కూడా ఎక్కువగా ఉంది. శివుడి యొక్క ఆశీర్వాదం కూడా పొందారు. ఈ యుగంలో మనకి ప్రత్యక్ష దైవము అంటే ఆంజనేయ స్వామి, వినాయకుడు ఇద్దరు అనమాట. మనం ఏం కోరుకున్నా అది మనకి వెంటనే జరుగుతుంది. ఈ యొక్క యుగంలో ఆంజనేయ స్వామిని మనము ఎక్కువగా మనము నామం చెప్పినా మంత్రము చెప్పినా మనకి మృత్యుంభయము ఉండదు. అలాగే ఆంజనేయ స్వామి ఆయనకు మనము హనుమాన్ చాలీసా చదివామంటే మనకి భూత పిశాచము ఏది కూడా మనకి దగ్గరికి రాదు. మన ఇంట్లో కూడా ఆరోగ్యం బాగాలేదు అంటే హనుమాన్ చాలీసా చదివితే ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో కూడా నెగిటివ్స్ ఏమీ లేకుండా అంత పాజిటివ్గా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మనము హనుమాన్ చాలీసా నేర్పిస్తే మంచిది. కొంతమంది చిన్నపిల్లలకి ఆ హనుమాను యొక్క అంటే హనుమంతుడి యొక్క బొమ్మ వేయడము అంటే డాలర్గా వేస్తారు. అలాగే దిష్టి మనకి ఎక్కువగా కలిగింది పిల్లలకి అని అంటే హనుమంతుని యొక్క బొట్టు పెడితే వాళ్ళకి ఆ దిష్టి అనేది కలగదు. రోజు కూడా సింధూరం పెట్టుకుంటే మంచిది. మనము ఇలా ఆంజనేయ స్వామిని మనము హనుమాన్ చాలీసా చదువుకుంటూ దైవ దర్శనము చేసుకొని మనకి ఏనాటి శని ఉంది ఆ టైంలో కూడా ఆంజనేయ స్వామిని ప్రదక్షిణాలు చేసుకుంటే మనకి శనిగ్రహం యొక్క బాధలు ఎక్కువగా ఉండదు. మనకి కొంచెము తగ్గుముఖము అనేది కనిపిస్తుంది. జై హనుమాన్. నమస్కారం. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. అందరితో మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నమస్కారం.